నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గానగర్లో రైలు కింద పడి ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అదే ప్రాంతానికి చెందిన లక్ష్మి దుర్గాప్రసాద్ ఇవాళ ఉదయం మండల పరిధిలోని ఐలాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పట్టాలపై నుంచి తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఆత్మహత్యకు కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెక్కలు ఇరగొట్టుకొని ముక్కలు చేసుకొని నా పండుగ దాటుకున్నా నేను నా పండుని ఏమి చేసిరు నా పండు మా చెల్లి ఏం చేసింది, నాకు ఫోన్ చేసింది. అన్న అమ్మాయి ఇట్లా టార్చర్ పెడుతుంటా, తమ్ముడు చచ్చిపోతున్నట్ట అని చెప్పి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను ఉన్నాను కదా, ఎక్కడుండి వాడు నాకు లొకేషన్ చెప్పి నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఇది ఐలాపురం కాడ నాకు లొకేషన్ పెట్టేసిండు అని చెప్పింది. అయితే మరి బాగుండారా పంపిరా అని నేను అన్న బావాలేడు కారు పోయిండు అని చెప్పింది మా చెల్ల. మరి ఎట్లా నాకు లొకేషన్ పంపిరని చెప్పేసి నేను షార్ట్ టీషర్ట్ మీద డైరెక్ట్ వెళ్ళిపోయినా. ఇక్కడికి మన ఐలాపురం బ్రిడ్జి కాడికి వెళ్ళిపోయినా. లొకేషన్ పెట్టేసింది నాకు. వెళ్ళిపోయినా. నేను మా దోస్తు గారిని ఫోన్ చేసిన, అరే ఇక్కడ రారా అని చెప్పేసి వాడు రైల్వే స్టేషన్ కాడికి వచ్చిండు. రైల్వే స్టేషన్ కాడికి రాగానే ఇద్దరం కలిసి వెళ్ళిపోయినాం. పోగానే బైక్ ఉంది ఆడ, ఎన్ఎస్ బైక్ ఉంది. ఆ ఎన్ఎస్ బైక్ చూసినాం. అరే తమ్ముడు 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 అని చెప్పేసి నేను పిలిచిన, పలకలేదు.